2 కోట్లకు మావాడే కొంటాడు, అమ్మేసుకో. వీళ్ళేం లెక్క, ఇప్పుడు 2 కోట్లు ఉన్న వీళ్ళు ఇస్తారు కరెక్టే, మామూలుగా ఇప్పుడే 3-3.5 కోట్లు ఉంది. వీళ్ళు చెప్పి ఉండవల్లి, పెనుమాక ఇవన్నీ కూడా మెయిన్ రోడ్లు కదా. అందులో ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్తున్న చోట పక్కన నాది ఎక్కడ ఉంటే, ఇప్పుడు నేనే ఉంది గత కొన్ని రోజుల నుంచి నేను ఫీల్ అవుతున్నా, నా ఇల్లు అమ్మేసి అయినా సరే తీసుకుని ఆ హైవే కానుకుని, ఇప్పుడు వీళ్ళు కొత్తగా కడతా నిన్న రింగ్ రోడ్డు ఉంది కదా, దానికి ఆనుకుని ఒక 100 గజాల స్థలం కొనుక్కుంటే ఏదైనా బ్యాంకు లోన్ తీసుకుని భవిష్యత్తులో మంచి కాస్ట్ వస్తుంది కదా అనుకుంటున్నా. కాకపోతే ఇల్లు కొనుక్కునేవాడు దొరకట్లే, ఇప్పుడు అందరూ అమ్మేవాళ్ళు అయిపోయారు ఇల్లు. కొనే పరిస్థితిలో కూడా లేదు, అది కూడా చూసాను నేను. నిన్న మొన్న ఏరియాలో చూసుకుంటే రేట్లు ఎక్కువ చెబుతున్నారు కానీ వాళ్ళకి కొనేవాళ్ళే. అది అలాగే తగ్గట్లేదు ఎవరు. అదే అనేది, ఇప్పుడు కొనేవాళ్ళు అందరూ అమ్మేవాళ్ళే రేట్ ఎక్కువకి, కాబట్టి కొనేవాడు ఎవడు లేడు. ఈ సిచ్యువేషన్ లో జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఇవాళ 3 కోట్లు ఉంది, మనం ఎందుకు వదులుకోవాలా, రేపు పొద్దున మన చేతిలోనే ఉందామంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ దాని పేరేమంటారు, ఇన్నర్ రింగ్ రోడ్ వేయాలా, రెండవది వచ్చేటప్పటికి స్టేడియం కట్టించాలా, రైల్వే స్టేషన్ కట్టించాలా, ఎయిర్పోర్ట్ కట్టించాలి. ఇవి కట్టిస్తే కానీ ఇక్కడ రేట్లు రావు. ఇప్పుడు ఇవాళ మొన్న ఒక 50 ఎకరాలు ఇచ్చిన ఒక ఆసామి మాట్లాడాడు నాతో. ఒకప్పుడు మేము ఒక రకంగా సెటిల్డ్ అండి, నేను 50 ఎకరాలు ఇచ్చాను. ఒకప్పుడు మేము 4 లక్షల నుంచి 10 లక్షలు అమ్ముకున్నాం మా ఏరియాలో. అట్లాంటిది గవర్నమెంట్ అప్పట్లో 4 కోట్లు బలికింది, కానీ మేము అమ్ముకోలేదు. ఈ లోపు జగన్ వచ్చాక 40 లక్షలకు పడింది, కానీ 4 లక్షలకు పోలేదు కదా మేము. అప్పటికే 40 లక్షలు గ్రేటే. ఇవాళ 3 కోట్లు చెప్తున్నాం, కానీ కొనేవాళ్ళు లేరు. 1.5-2 కోట్ల రేంజ్ లో కొన్ని అమ్ముడు పోతున్నాయి. ఇది అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకటి సార్, ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేజ్ చేసిన పాయింట్, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అంతర్జాతీయ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కట్టడానికి అక్కడ అనుమతి రాదు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అందుకే నేను మావిగన్న